హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం క్యారెట్ హల్వా ప్లస్ కేక్ ఎలా చేయాలో నేను ఈ వీడియో చూపిస్తాను. నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు కూడా అలానే చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, నేను ముందుగా ఒక 7 నుంచి 8 క్యారెట్లు తీసుకున్నాను. ఇవి చిన్న సైజు. ఇంకా తోలు తీసుకొని బాగా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మిక్సీ బౌల్ తీసుకొని మనం ఏవైతే క్యారెట్లు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నామో అవి మిక్సీ జార్లోకి వేసి వాటర్ లేకుండా మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా పేస్ట్ చేసుకోండి, వాటర్ అనేది వేయకండి. ఇంకా మనం ప్యాన్ పెట్టుకొని నెయ్యి తీసుకున్నాను, నేను ఆవు నెయ్యి అండి, 1 స్పూన్ వేస్తున్నాను. ఇంకా నెయ్యి వేడయ్యాక మనం ఏదైతే క్యారెట్ తురుము చేసుకున్నామో మిక్సీలో వేసుకొని అది వేసుకోండి నెయ్యిలో. ఇంకా ఇది బాగా వేగితే బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా మీరు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోండి. క్యారెట్ హల్వా అనేది చాలా బాగుంటుంది. దీంట్లో కేక్ కూడా చేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడైనా జలుబు అయినా బయట బేకరీ ఫుడ్స్ ఎందుకులే అనుకుంటే ఇలా మీరు క్యారెట్తో కేక్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది వాళ్ళ హ్యాపీనెస్ కోసం. చూడండి, ఇంకా ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేగిపోయింది క్యారెట్ అనేది. ఈ విధంగా వేయించుకోండి. ఇంకా మనము బెల్లం పొడి తీసుకుంటున్నాను, చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇంకా ఈ పొడి అనేది చాలా హెల్తీ అండి. బెల్లం పొడి చక్కెర కన్నా బెల్లం చాలా మంచిది. చక్కెర కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వేస్తాను, ఎక్కువ వేయను. బెల్లంతో చేసుకోండి. ఈ కేక్ అనేది హల్వా అనేది చాలా బాగుంటుంది. ఇంకో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు బాగా బెల్లము క్యారెట్ అనేది బాగా ఉడికిపోవాలండి, వేగిపోతుంది. ఇంకా ఒక 2 టేబుల్ స్పూన్స్, చిన్న స్పూన్తో 2 టేబుల్ స్పూన్స్ చక్కెర వేసుకోండి. ఎందుకంటే చక్కెర తినేవాళ్ళు అలవాటు అయిపోయి ఉంటుంది కదా, బెల్లంతో తినాలంటే తినలేరు అనేసి కొంచెం వేసుకోండి. ఇంకా ఆవు పాలు, చిక్కటి పాలు అండి, చిన్న గ్లాస్తో వేసుకోండి. ఇప్పుడు మనకి బెల్లము చక్కెర అనేది బాగా వేగిపోయి ఉంటుంది, అందుకని పాలు వేసుకోండి, చాలా బాగుంటుంది. ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. మూత పెట్టేసండి. ఇప్పుడు ఇంకా బాగా ఉడుకుతుంది. క్యారెట్ కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మీరు ఉడికించుకోండి. ఇంకా హై ఫ్లేమ్లో పెట్టేసి పెనంకి అంటకుండా ఇలా వేగించుకోండి ఒక 5 నిమిషాలు. చూడండి, చిక్కబడుతుంది. ఈ విధంగా చిక్కబడితే బాగుంటుందని. చూడండి, గట్టిపడిపోయింది. ఈ విధంగా చేసుకోండి. ఇంకా నేను ఒక చిన్న కప్పులో తీసుకుండేసి పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా కప్పులో అయినా పెట్టుకోవచ్చు, ప్లేట్లోకైనా సర్వ్ చేసుకోండి. ఇంకా మనం కేక్ చేయాలంటే కప్పులో పెట్టుకోవాలనేసి నేను కప్పులో పెట్టుకుంటున్నాను. చూడండి, కప్పులో పెట్టుకోండి, ఈక్వల్గా చేసుకోండి. ఇంకా ప్లేట్ పెట్టేసి దాని మీద బౌల్ ఇచ్చేసేయండి. బ్యాక్ సైడ్ ఇలానండి తట్టండి. కేక్ అనేది చాలా బాగా వస్తుంది. చూడండి, ఈ విధంగా కేక్ బాగా చేసుకోండి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు, హెల్దీ కూడా. క్యారెట్, బెల్లము అన్నీ బలం కూడా. ఇంకా బాదం తీసుకొని సన్నగా కట్ చేసుకోండి, ఇలా తురుములాగా పైన వేసుకోండి. ఇంకా బాదం ఒక 4 నుంచి 5 ఇలా మీరు ఫ్లేవర్ కోసం ఇలా సైడ్స్కి పెట్టండి. ఈ హల్వా, క్యారెట్ హల్వా ప్లస్ కేక్ చాలా బాగుంటుందండి. పిల్లలకి అప్పుడప్పుడు చేస్తూ పెడుతూ ఉండండి. బేకరీ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. చూడండి, ఈ విధంగా మీరు క్యారెట్ హల్వా చూస్తుంటే చాలా బాగుంది కదండి. చూడండి, మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను ప్రతి ఒక్క వీడియోస్ పెడుతూ ఉంటాను. ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత పక్కన పెట్టేసి చల్లార్చినాక చూడండి ఇలా కట్ చేసుకోండి. పిల్లలకి ఇది ఒక హ్యాపీనెస్ అండి. అంటే కేక్ అంటేనే వాళ్ళకి ఇష్టం. ఈ విధంగా పిల్లలకు చేసి పెట్టండి, వాళ్ళకి హ్యాపీనెస్ ఉంటుంది, మనకి హ్యాపీనెస్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.